పిత్రేపాలెం. ఆంజనేయుడికి గదాయుధంలా, ఇంద్రుడికి వజ్రాయుధంలా ఈ ఊరి ప్రజలకు దొంగల నుండి రక్షించుకోవడానికి ఒక ఆయుధం ఉంది. ఒక్కసారి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే చాలు, చుట్టూ 100 మంది శత్రువులున్నా వలస పక్షుల్లా పారిపోవాల్సిందే. ఈ ఊరి ప్రజలు ఎవరికైనా స్వాగతం చెప్పాలంటే వీళ్లకు ఆచారం ఉంది. వీళ్ల ఆయుధం, ఆచారం రెండూ ఒక్కటి. వచ్చేస్తున్నాడు. బాగున్నావా? సూపర్ రా. నువ్వెలా ఉన్నావురా? బాగున్నాను రా. అబ్బా, ఇంత పెద్ద కారు ఏ కొట్లు కొన్నా? కొట్లో కాదురా, ₹1,00,00,000 పెట్టుకున్నావు. ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్. ఏ పొట్ట? పొట్ట కాదురా, ఇంపోర్టెడ్. ఏదో పొట్టలే. త్వరగా రండిరా అబ్బి, ముహూర్తం దాటిపోతుందిరా. వస్తున్నా వస్తున్నా. ఆరంభించండి. మొదటి దశ పిత్రేపాలెం పిల్ల పిత్రేలు. విజయోస్తు. పిత్రేపాలెం ముసలి పిత్రేలు. అది ఏదో అడ్డుపడినట్టుందే. ఇక మనం రిటైర్మెంట్ తీసుకోవటం మంచిది. ఏంట్రా ఆ శబ్దం ఏది, ఆ రిద్దం ఏది? అసలు మన ఊరు ఆచారాన్ని మంట కలిపేశారు కదా. వెరీ బ్యాడ్. పిత్రేపాలెం యువ పిత్రేలు. శబాష్ మామా. రే, ఈ పిల్ల పిత్రేలకు మురుగులు మరమరాలు బాగా తినిపించండి. ఓకే? ఈ ముసలి పిత్రేలకు అరిసెలు గారెలు గంటకు పెట్టండి. ఓకేనా? యువ పిత్రేలు శబాష్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మన ఊరు పరువు నిలబెట్టారా. మొదలెట్టండి రా. రేయ్, ఆపండ్రా. ఎగిరింది చాలు, వెళ్ళిపోండి. కంపుతో చంపేస్తాడు మావా. రే, అదే కంపు మరియు సంపు. రే మామా, ఎలా ఉన్నావురా? సూపర్. పద, స్వాగతం భలే ఘనంగా చెప్పారా. అవునా? బాయ్ 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 పిత్రేష్. అరే మామా, చెప్పరా. ఒకప్పుడు పంది పిల్లలకి పాలు పితుకుంటూ పరమ దరిద్రంగా ఉండే నువ్వు ఇప్పుడేంట్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఎంత అందంగా తయారయ్యావు. అయినా సిటీలో నువ్వేం చేస్తావురా? హోటల్లో జాబ్ చేస్తున్నాను రా. రే, హోటల్ అంటే మన పిత్రేపాలెంలో హోటల్ కాదురా, మరి 5 స్టార్ హోటల్. 5 స్టారా?
అంటే చిరంజీవి చికెన్ తినాలన్నా